హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్లాస్ వరల్డ్ అఫీషియల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము బాగున్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియో అయితే మొత్తం ఇంకా హౌస్ క్లీనింగు, మొత్తం బట్టలు అవన్నీ దుప్పట్లు అవన్నీ ఉతకడమే సరిపోయిందండి ఈరోజు అంతా. ఇంకా 5 రోజులు అయితే పూర్తి అయిపోయినాయండి. ఈ 5 రోజులు అయితే మామూలుగా లేదండి, కాళ్ళు చేతులు అన్నీ. ఇంకా అసలు నేను ఏ పని చేయలేదన్నమాట. ఈ 5 రోజులు పాపం మా అమ్మే చేసుకున్నారు. అసలు లెగలేకపోయానండి. మామూలుగా కాళ్ళ నొప్పులు కాదు, ఏం చేయకపోయినా కానీ కాళ్ళు చేతులు పేకపోయి ఇంకా దానికి సంబంధించి ఈరోజైతే దుప్పట్లు దిండు కవర్లు అవన్నీ తీసేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి శుభ్రంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పట్టిందండి. మధ్యాహ్నం 2 ఆ టైం దాకా మళ్ళీ వంట చేయాలన్నమాట. నానేమో డైలీ లాగే పనికి వెళ్ళిపోయారు. ఇంకా అమ్మకి నాకే కాబట్టి ఇంట్లో మొన్న తీసుకున్న బెండకాయలు ఉన్నాయండి. ఇంక అందుకని చెప్పేసి మధ్యాహ్నం అయితే బెండకాయ ఫ్రై చేసేసుకుందాంలే సాయంత్రానికి కూడా అని చెప్పేసి బెండకాయలు అయితే ఉన్నాయి. ఇంకా అవి అయితే కర్రీ చేయాలి. ఇంకా ఉదయాన్నే అయితే టీ అయితే తాగేసి ఇంకా బయట దుప్పట్లు అవన్నీ తీసేసి కొత్తవి అయితే వేసేసి ఇంకా ఇంట్లో ఇంకా ఈ డబుల్ కాట్ మంచం ఇదంతా టీవీ కాడ అవంతా శుభ్రంగా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా మా బంటిగాడు వచ్చాడండి. ఇంకా వాడైతే నిద్రపోవడానికని వచ్చేసాడండి. నేను ఇంకా పక్క పని చేసుకుంటుంటే వాడు ఇంకో పక్క అటు ఇటు తిరుగుతా గోల చేస్తా పండుకొని నిద్రపోతా ఉన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా లోపల పని అంతా అయిపోయిందండి. ఇంకా బయట కసువులు చిమ్మాలి. అమ్మకేమో టైం అవుతుంది, తొందరగా వెళ్ళాలి. అమ్మేమో బట్టలు ఉతుకుతున్నారనమాట. ఇంకా అంటు తోమేసి వచ్చేసి ఇంకా అమ్మ కసువులు చిమ్మమన్నారనమాట. లేట్ అయింది కదా, నేను బట్టలు ఉతుకుతాను, నువ్వు కసువులు చిమ్మని చెప్పేశారు. ఇంకా అందుకని చెప్పేసి కసువులు అయితే చిమ్ముతా ఉన్నాను. మనకైతే కొంచెం లేట్ అయినా పర్లేదు కదండి. అంతేకాకుండా ఈ మధ్య కొంచెం ఎండ చాలా పెందలాడ వస్తుంది, మామూలుగా ఎండగాయట్లేదు. ఈ ఎండకి నడిచిపోయి మళ్ళీ ఆ ఎండలో నడిచి వచ్చేలోపు సరిపోతుంది అనమాట అమ్మకి. అందుకని చెప్పేసి కొంచెం పెందలాడ వెళ్దామని చెప్పేసి ఏది కలిసి రావట్లేదండి. ఎప్పుడు ఏదో ఒక సమస్య ప్రాబ్లం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నా లైఫ్ అయితే ముందుకే వెళ్ళట్లేదు. పెద్దోళ్ళు చెబుతూ ఉంటారండి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని చెప్పేసి. మరి ఇంకా ఏం చేస్తాం, వచ్చిన కష్టాలు ఎట్లాగో తప్పవు, దాన్ని చూసుకుంటాం. అంతేకాకుండా ఈ మధ్యలో మా అమ్మ ఫోన్ ఒకటి చెడిపోయింది. 2 రోజులు ఫోను నాదే వాడుకున్నారనమాట. అందువల్ల ఇంకా వీడియోస్ తీసి పెట్టడం కూడా కుదరలేదు. అంతేకాకుండా ఈ మధ్య కరెంటు కూడా సరిగ్గా ఉండట్లేదండి మా ఇంట్లో. లూజ్ కలెక్షన్ అయ్యి ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. బాగు చేపిద్దామని అనుకున్నప్పుడేమో కరెంట్ వస్తుంది, పోయింది ఇంకా తీసుకొద్దాం అనుకునేలోపు మళ్ళీ కరెంట్ వచ్చిద్ది అనమాట. ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. ఒకసారి మళ్ళీ మొత్తం చెక్ చేపించి మంచిగా చేపించాలన్నమాట. ఇంకా దానికి తోడు ఈ సిగ్నల్ కూడా సరిగ్గా అందట్లేదండి. ఏం చేస్తాం, అన్నీ ఒకే నెలలో ఇలాగే కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక టైం అలా ఉంటుంది. ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా దుప్పట్లు అవన్నీ శుభ్రంగా కంఫర్ట్ కూడా ముందే వేసేసాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ నానబెట్టాలంటే కుదరదు. అందుకని చెప్పేసి ఒకేసారి నానబెట్టేసాను. అంత మట్టిగా ఏమి ఉండవులండి, ఎందుకంటే ఈ నెలలో 2 సార్లు ఉతుక్కుంటాం కాబట్టి అంతగా ఏమనిపించదు డస్ట్గా. ఇంకా అమ్మ అయితే వచ్చేసరికి 2, 3 ఆ టైం అవుతుందండి. ఆ టైం దాకా ఉండాలంటే ఉండలేం కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇవి కాస్త నానిన తర్వాత ఉతుకుదాంలే అని అవి అయితే నానబెట్టేశాను. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయండి. ఇంకా దేవుడి గుడికి కట్టిన కటన్ గుడ్డ అవన్నీ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్నవి. అవి ఏమో సపరేట్గా పెట్టేసి చిన్న టబ్లో అవి నానబెట్టేసాను. అవి కూడా ఇంకా కూరగాయలు అయితే కట్ చేసేసి పొయ్యి మీద పెట్టేశానండి. వెనక బట్టలు ఉతుక్కుంటా కూర కూడా చూసేసుకోవచ్చు, అటు ఇటు తిరగకుండా ఉంటుందని చెప్పేసి. కూర అయితే పొయ్యి మీద పెట్టేసి మగ్గుతూ ఉంటుందని ఇంకా నేనైతే ఆ చిన్నవి ఉన్నాయి కదండి, అవన్నీ అయితే ముందైతే ఉతికేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అవన్నీ ఉతికేసిన తర్వాత అవి చిన్నగా ఆరుతూ ఉంటాయి. పక్కన వేస్తే నీళ్ళు అంతా ఒడిచిపోయి అమ్మ తొందరగా వస్తే అమ్మ ఆరేస్తారులే అని చెప్పేసి ముందైతే చిన్న చిన్నవి అయితే నేనైనా ఆరేసుకోవచ్చు. ఇంకా దుప్పట్లు అవి అమ్మ వచ్చి నాకు ఆరేస్తారు కదా. ఇంకా అవన్నీ అయితే చిన్నవి ఉతకడం అయిపోయిందండి. అవి శుభ్రంగా జాడిచ్చేసి ఓ పక్కన అయితే పెట్టేశాను. కొద్దిగా అయిన తర్వాత అయితే
ఇంకా ఆ టైంలో పట్టుకున్నవన్నీ ఇంకా అవన్నీ యూజ్ చేసినవన్నీ మొత్తం మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి. అందుకని అది కూడా ఒక అంటు లెక్కేనంట కదండి. ఇంకా నేను యూజ్ చేసినవన్నీ మొత్తం ఒకేసారి శుభ్రంగా క్లీన్ చేయమని చెప్పేశారు. పెద్దవాళ్ళు ఈ ఆచారాలు ఇవన్నీ ఎందుకు పెట్టారో మనకైతే తెలియదు కదండి. కానీ చెప్పినప్పుడైతే పాటించాలి కాబట్టి ఇంకా అవన్నీ చేయాలి, తప్పదు. ఇంకా అదిగాక ఇంట్లో పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా స్టార్టింగ్లోనే ఎట్టుందంటే ఈ నెలలో ఇంకా పోయే కొంది ఇంకా ఈ నెల కూడా అన్లక్కీయేనండి నాకు అర్థమైపోయింది. ఇంకా అమ్మ అయితే సాయంత్రం పూట ఇంకా నాన్న ఊర్లోనే కాటా వేస్తున్నారండి. ఇంకా వడ్లు, కందులు, శనగలు ఇవన్నీ కాటా వేస్తున్నారు ఊర్లోనే. కాబట్టి ఇంకా నాన్న అంటే వడ్లు అవన్నీ కోసేవి కాబట్టి మిషన్ తోటి సాయంత్రం పూట సాయంత్రం 2:30, 3 ఆ టైం నుంచి అయితే కాటా సాగుతుందండి. ఇంక ఈ మధ్యలో ఖాళీయే కాబట్టి అమ్మ డ్యూటీ నుంచి రాగానే దర్సిపోయి సరుకులు అయితే తీసుకొచ్చారు. ఇంకా అమ్మ ఫోన్ కూడా బాగాలేదని చెప్పాను కదండి. ఇంకా సాయంత్రం పూట ఇట్లా 2 రోజులు దర్శి తిరగడానికే సరిపోయిందండి. ఇంకా కూర అయితే ఉడికిపోయింది. అవన్నీ దించేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఉందండి అసలైన పని, దుప్పట్లు ఉతకటము. ఇంతకుముందు అయితే 2 దుప్పట్లు, దిండు కవర్లు ఉండేవి. ఇప్పుడు అదిగాక దోమతార అవన్నీ వేసుకుంటాం. మంచానికి కప్పిన అంటే కట్టిన దుప్పటి కూడా ఉందండి. ఇంకా అవన్నీ ఉతికేసరికి సరిపోయింది నాకు. అవి ఏం మామూలు బరువు ఉన్నాయా అండి. ఉతికి అవన్నీ పిండేసి దాని మీద వేసేసరికి సగం పని అయిపోయింది అనమాట నాది. ఇంకా కాస్త పని మిగిలిందండి. ఇంకా దేవుడి గూట్లో అంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కదండి. కొంచెం పసుపు నీళ్ళు వేసి మొత్తం క్లీన్ చేసేసుకొని అవన్నీ కడిగి పక్కన పెట్టేసుకుంటే రేపు శనివారం కాబట్టి పూజ చేసుకోవటానికి కొంచెం వీలుగా ఉంటుంది. ఇంకా అవన్నీ తీసి చిన్న టబ్ ఒకటి, అంటే మొన్న ఊర్లోకి వచ్చారండి సాయంత్రం పూట అనమాట. అందరు పని నుంచి వచ్చిన తర్వాత ఆ టైంలో ఉంటారు కాబట్టి ఆ టైంలో వస్తారు. ఇంకా విలేజ్లో అందరూ ఆ టైంలోనే కదండి పని నుంచి వచ్చి ఇంటికాడ ఉండేది. ఇంకా ఊర్లోకి ఏమన్నా వచ్చినా కొనుక్కోగలిగేది ఆ టైంలోనే కాబట్టి మొన్న ఇంకా అంట్లు కడిగేవి, పెనాయిలు, యాసిడ్ అని చెప్పేసి ఎవరో కంపెనీ తరపున వచ్చారనమాట. దాంతోపాటు అవి కొంటే 100 రూపాయలకి 3 వస్తువులు, దానికి టబ్ ఒకటి ఫ్రీగా ఇచ్చారనమాట. ఇప్పుడైతే చిన్న టబ్ యూజ్ చేస్తున్నామండి. ఇంకా దేవుడు గూట్లో అవన్నీ తీసి సామాన్లన్నీ టబ్లో పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆ టయానికి అప్పటికే ఇంకా 1:30, 2 ఆ టైం అయిందండి. ఇంకా అవి కూడా కొంచెమే ఉన్నాయి కాబట్టి ఇంకా తొందరగా కడిగేసేసి అక్కడ పక్కనే ఎండ వస్తుంది, తొందరగా ఆరిపోతాయి అని ఆడ పక్కన ఎండలో వేసేసి ఇంకా అన్నం అయితే మార్నింగే వండాం కదా. ఇంకా కూర అయితే మధ్యాహ్నం చేసామండి. పొద్దున వేరే కూర ఉంటే అది వేసుకొని తిన్నాం అనమాట. నైట్ చేసింది కొంచెం ఉంటే, నేను అమ్మే కాబట్టి. ఇంకా మధ్యాహ్నానికి అయితే కూర అయితే బెండకాయ ఫ్రై చేశాను కదా. ఇంకా అన్నం అయితే తినేసానండి. అప్పటికే అమ్మ వచ్చారు. ఇంకా అమ్మ అయితే పని చేసుకుంటూ ఉన్నారండి. సర్వే ఒకటి జరుగుతుందండి. అంటే ఊర్లో ఆరోగ్యశ్రీ కార్డులకు అని చెప్పేసి మళ్ళీ రెన్యువల్ చేయాలని ఏదో ప్రోగ్రాం అయితే జరుగుతూ ఉంది. ఆ ప్రోగ్రాం మీద ఉన్నారనమాట. ఈ సర్వే వల్ల మా అమ్మకి ఉదయం లేదు, నైట్ లేదండి. ఉదయాన్నే పెందలాడి వెళ్ళిపోతున్నారు. అంటే మనుషులు ఎవరు ఉండరు అని చెప్పేసి సర్వేకి. ఇంక ఇదే సరిపోతుంది. ఇంకా వాళ్ళ మేడం వాళ్ళేమో ఎన్ని చేశారు, పని అయిపోయిందా అని ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇంకా అందుకని ఇంకా పని మీద ఉన్నారు. నేనైతే ఇంకా బట్టలు అవన్నీ ఆరిపోయినాయి కదా, తీసేసి మడతలు పెట్టేస్తూ ఉన్నాను. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఫుల్గా హౌస్ వాషింగ్, క్లీనింగేనండి. అసలైన పెద్ద పనే ఇది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.